Okay, good morning, students. Now, let us discuss applications or uses of potentiometer. So, by using potentiometer to find out the interrelations of a given cell. How to find out interrelations of a given cell? Of course, it is a experiment, small experiment. Actually, it is a practical experiment, one of the experiment in practicals. So, how to find out interrelations of a given cell? This is the small circuit, this is the battery, this is plug key. Plug key is nothing but it acts as a switch, K1. So, A and B are potentiometer wire. So, nearly 1 meter or 4 meter or 10 meter also available. So, this is simply, potentiometer wire AB. Now, this is the EMF cell, EV the EMF of a cell. This is a small cell like everyday battery. This is the resistance box, variable resistance box. This is another plug key K2. This is the galvanometer. Galvanometer is a device to vary the low currents. Okay, this is jockey or sliding contact. Okay, so now electrical connections are made as shown in figure. So figure lo ela untayo, figure lo ela connections untayo nana ade method lo మనం connections ఇచ్చేస్తాం. ఓకేనా? సో మా యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఫిగర్లో ఎలా కనెక్షన్ చేశాను నేను మీకు అదే విధంగా మీరు కనెక్షన్స్ చేసుకోవాలి. ప్రాక్టికల్ పర్పస్ అన్న థియరీలో మనకేం రాదు. సో ఓన్లీ ప్రాక్టికల్ పర్పస్. యాక్చువల్లీ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని పర్పస్ దీన్ని చెప్తున్నాను రా. సో థియరీలో అవసరం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టికల్ పర్పస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఆర్ మేడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఫిగర్లో ఎలా ఉన్నాయో అదే ప్యాటర్న్లో మనం కనెక్షన్స్ ఇచ్చేసుకోవాలి. సో దెన్ ఆఫ్టర్ K1 is closed, K2 is open. Then jockey pressed at A, moving on the wire until galvanometer shows zero deflections. Until galvanometer shows zero deflections, that is nothing but balancing length. L వస్తుందనా ఆర్ దాన్ని మనం L1 అనుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ లెంత్ L1. ఒకసారి చూడరా, K2 ఓపెన్ చేసేస్తాము, K1 క్లోజ్ చేసి జాకీని ఏ దగ్గర ప్రెస్ చేసి జాకీ ప్రెస్ చేట్ ఏ మూవింగ్ ఆన్ ద వైర్ అంటిల్ గాల్వనోమీటర్ షోస్ జీరో డిఫ్లెక్షన్స్. దట్ ఈస్ కరెంట్ త్రూ గాల్వనోమీటర్ ఈక్వల్ జీరో. ఎక్కడైతే ఏ లెంత్ దగ్గర అయితే గాల్వనోమీటర్లో కరెంట్ జీరో చూపిస్తుందో, గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ జీరో చూపిస్తాయో ఆ లెంత్ని మనం ఏమంటారా, బ్యాలెన్సింగ్ లెంత్ అంటాం. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో ఇది ఓపెన్లో ఉంది కాబట్టి జనరల్గా సో ఈఎంఎఫ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో ఈ ప్రపోర్షనల్ టు ఎల్ కాబట్టి, సో ఇక్కడ ఎంతైతే ఈఎంఎఫ్ ఉందో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్లో మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది కనెక్షన్ లేదు కాబట్టి K2 ఈజ్ ఓపెన్, K1 ఈజ్ క్లోజ్, జాకీ ప్రెస్ చేట్ ఏ మూవింగ్ ఆన్ ద వైర్ until galvanometer shows zero deflections. That is nothing but EMF of a given cell in terms of lengths, in terms of balancing length. Then by using the principle of potentiometer, so E proportional to L. See, that means E is equal to some constant into L1. So మనకి ఏంటన్నా ఇక్కడ జాకీ ప్రెస్ చేట్ ఏ మూవింగ్ ఆన్ ద వైర్ అంటిల్ గాల్వనోమీటర్ షోస్ జీరో రిఫ్లెక్షన్స్. సో ఎక్కడ జీరో వస్తుందో ఆ లెంత్ ఏమంటాం, బ్యాలెన్సింగ్ లెంత్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ L1 అనుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, L1. సో E ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ L1. పై ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఆల్సో ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్. ఓకే, సో E వచ్చేసింది మనకి. దిస్ ఈజ్ నథింగ్ బట్ E1. That is nothing but E is equal to pi L1. నెక్స్ట్ ట్రై ఏం చేస్తారా, K2 ఆల్సో క్లోజ్డ్. ఎప్పుడైతే K2 క్లోజ్ చేసేసామో కరెంట్ ఇంట్లో కూడా పాస్ అవుతుంది. సో టు రిమూవ్ ద సూటబుల్ కీ ఫ్రమ్ రెసిస్టెన్స్ బాక్స్, సే యాజ్ 1 ohm 2 ohm వాట్ ఎవర్ ఇట్, ఎంతో కొంత అన్ప్లగ్ చేస్తాం రెసిస్టెన్స్ బాక్స్లో. సో చేసి సేమ్ జాకీ ప్రెస్ చేటి మూవింగ్ ఆన్ ద వైర్
until Gall-Lambert shows zero deflections. That is nothing but balancing length L2. That is nothing but what? L2 వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉందో సర్క్యూట్లో సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి డ్రాప్డ్. ఓకే, దెన్ రిమైనింగ్ ఈఎంఎఫ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్ కొంత ఇక్కడ డ్రాప్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ వోల్టేజ్ V proportional to generally pi into L2. This is equation number 2. ఒకసారి చూడాలి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ఇందాక ఫస్ట్ ట్రయల్లో K2ని ఓపెన్ చేసాం అంటే ఈ సర్క్యూట్ మొత్తం వర్క్ చేయట్లేదురా. ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత ఉందో అంత వోల్టేజ్ అనేది ఇక్కడ డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ ఈఎంఎఫ్ని మనం క్యాలిక్యులేట్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ లెంత్ L1లో. సో E ఈజ్ ఈక్వల్ టు పై L1. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే క్లోజ్ చేసి ఇందులో రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో, రెసిస్టెన్స్ పిన్ అన్ప్లగ్డ్ సేయాజ్ 1 ohm కానీ 2 ohm కానీ రిమూవ్ చేస్తే ఆ రెసిస్టెన్స్ని బట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుందనా. ఆ వోల్టేజ్ అక్రాస్, ఎందుకంటే ఇది మొత్తం ఈఎంఎఫ్లో ఏముంది, టెర్మినల్ పొటెన్షియల్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడే ఉంటుందనా. సో స్మాల్ ఆర్ ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఇక్కడ కొంత డ్రాప్ అవగా రిమైనింగ్ వోల్టేజ్ అక్రాస్ ద సెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ L2s. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ L2 వచ్చేస్తుంది. అక్కడ ఇది ఇక్కడ బిట్వీన్ A అండ్ B 1 meter స్కేల్ ఉంటుందన్న. ఆ స్కేల్ మీద మనకు తెలిసిపోతుంది ఈజీగానే పెద్ద. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఎక్స్పెరిమెంట్. ఓకే, కాకపోతే మీకు తెలియదు కాబట్టి మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు. బట్ ఒకసారి మనం సర్క్యూట్ చూసి ల్యాబ్లోకి వెళ్ళి ఒకసారి పొటెన్షియోమీటర్ చూస్తే ఇట్ ఈస్ వెరీ డెడ్ ఈజీ. ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు పై L2 వచ్చేసింది. అంటే V తక్కువనాను, ఎందుకంటే ఈలోంచి కొంత ఇక్కడ డ్రాప్ అయిపోయింది రెసిస్టెన్స్ బాక్స్ దగ్గర. రిమైనింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ లెంత్లో V ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ L2. సో డివైడింగ్ 1/2 దట్ ఇంప్లైస్ E డివైడెడ్ బై V ఈజ్ ఈక్వల్ టు L1/L2. పై గెట్ క్యాన్సిల్. పై ఈజ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్, దట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, బట్ I ఈజ్ ఈక్వల్ టు E/R ప్లస్ R కాబట్టి నాన్న E ఈజ్ ఈక్వల్ టు వాట్, I బ్రాకెట్ బిగిన్ R ప్లస్ R. ఈ వాల్యూ అక్కడ రాసేస్తుందంట ఇక్కడ. సిమిలర్లీ అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఈ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ రాసేస్తుంది. సో దెన్ E ఈజ్ ఈక్వల్ టు వాట్, I బ్రాకెట్ బిగిన్ R ప్లస్ R డివైడెడ్ బై I ఇంటూ R, దట్ ఈజ్ ఈక్వల్ టు L1/L2. సో I get cancelled. మనకు కావాల్సిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r. నౌ సో ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ L1R is equal to L2R minus L2 small r. సో ఆ టర్మ్ ఇటు ఈ టర్మ్ అటు పోతేనా L2R is equal to small r is equal to L2 minus L1 into R. అంతేనా? సో L2తో దీన్ని మల్టిప్లై చేశాను. సో మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న, L2 క్యాపిటల్ R, సారీ దిస్ ఈస్ ప్లస్ R. సో L1R is equal to, this is on cross multiplication అన్న, L1R is equal to L2R plus L2 small r. Okay, L2 small r. Now, సో ఏం చేశాను నేను ఇప్పుడు, దీని మాత్రం ఈ సైడ్ తీసుకురండి సరిపోతుంది. మనకు కావాల్సిన స్మాల్ ఆర్ నాన్న, స్మాల్ ఆర్ కావాలరా. ఈ సైడ్ వస్తే L1R మైనస్ L2R is equal to L2 small r. Okay, L2 small r. సో ఇక్కడ R కామన్ తీస్తేనా, R కామన్ తీసాండ్రా, L1 మైనస్ L2 is equal to L2R. సో R కామన్ తీసాను, L1 minus L2 by L2 is equal to small r. This is nothing but internal resistance of a given cell. This is nothing but what? Internal resistance of a given cell. R into L1 minus L2 by L2. That is equal to small r. This is nothing but internal resistance of a given cell. By using this formula to calculate the internal resistance of a given cell easily. Okay, Nana? So very most important in practical purpose.
నాట్ థియరీ. ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్ నా. ఒక ప్రాబ్లం మనకి ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్స్లో ఉందిరా, ఇది సాల్వ్ చేయడానికి. ఓకే, సో అది ఆ ప్రాబ్లం కావాలంటే ఇప్పుడే చేసేస్తాం మనం. ఎన్సీఆర్టీ ప్రాబ్లం ఆ ఫార్ములా యూజ్ చేసి internal relations of a given cell. That is dear student, that is nothing but problem number 20. Problem number NCERT problem na NCERT problem number 20 ra. Internal relations of a given cell like this. Usar chadutanu. See problem number 20. Potentiometer used for the determination of internal relations of a 1.5 volt cell. Okay, see like this. This is K1. This is the battery like this. This is A. This is B nana. This is what? Cell. Plus minus. E is equal to 1.5 volts already given. Okay, this is 2 volts plus minus, this is 2 volts, that is the driver cell antaru. That is nothing but battery. Okay, now so resistance will be what? External resistance R is equal to like R is equal to 9.5 ohm. 9.5 ohm ichadra, 9.5 ohm. Okay, so this is galvanometer like this. This is balancing length L. This is jockey. Jockey is nothing but what? Sliding contact. Okay nana. అంటే వాడు జస్ట్ ఇట్లా ఇచ్చాడు, ఇక్కడ గాల్వామీటర్ ఉన్నాడు. గాల్వామీటర్ అనేది మనకి ఇదేం అవసరం లేదురా, జస్ట్ అదే అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈస్ ఆర్ వాల్యూ ఇస్ వాట్? 9.5 ఇచ్చాడు, 9.5 ohm. హౌ టు ఫైండ్ అవుట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ సెల్? సి ఫిగర్ షోస్ ఏ 2 volts potentiometer used for determination of internal resistance of 1.5 volt cell. This is 1.5 volts, E value already given. The balancing point of the cell in an open circuit is 76.3 centimeter nana. Balancing length L1 is equal to 76.3 centimeter in an open circuit. Open circuit అంటే ఏంట్రా? ఇది క్లోజ్ ఉందన్నా. ఇందాక మనం చెప్పినట్టుగా సింపుల్గా ఒకసారి ఇదిగో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అంటేనా ఇదిగో దిస్ ఈజ్ ప్లగ్కి K2 రా. సో ప్లగ్కి K2 లైక్ ఇక్కడ నుంచి గాల్వామీటర్ ఇస్తారా, గాల్వామీటర్ టు జాకీ. ఓకేనా? దిస్ ఈజ్ K2. ఓపెన్ సర్క్యూట్ అంటే K2 ఈజ్ ఓపెన్, K1 ఆల్వేస్ క్లోజ్డ్ అన్న. K1 అనేది ఆల్వేస్ క్లోజ్డ్. ఇది క్లోజ్ చేసాం, ఇది ఓపెన్ చేసాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుందిరా. ఈ రెసిస్టెన్స్ వర్కౌట్లో లేదు. అప్పుడు మనకు వచ్చేదాన్ని మనం ఏమంటాం? L1 అంటాం. L1 ఎంత వచ్చిందిరా? 76.3 సెంటీమీటర్ వచ్చింది L1. ఎప్పుడైతే K2 క్లోజ్ చేసామో ఇక్కడ కూడా కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది కాబట్టి, వోల్టేజ్ డ్రాప్ అయిందంటే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గిందంటే ఈ ప్రపోర్షనల్ టు L కాబట్టి ఈ తగ్గిందంటే L కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే L1 జాస్తి వస్తుందని L2 అనేది తక్కువ వస్తుంది ఎప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో L1 నుంచి L2 మైనస్ చేస్తాను, ఎందుకు? L2 వాల్యూ స్మాల్ వస్తుంది. సో L2 దట్ ఈస్ క్లోజ్డ్ సర్క్యూట్. ఒకసారి చూడరా, మళ్ళా చెప్తాను. ఈ రెసిస్టెన్స్ సర్క్యూట్లో లేకపోతే టోటల్ ఈఎంఎఫ్ ఏబి దగ్గర డెవలప్ అవుతుంది, డ్రాప్ అవుతుంది. అంటే ఈఎంఎఫ్ జాస్తి ఉంటే లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే V ప్రపోర్షనల్ టు L కాబట్టి V value increases, L also increases. L also increase అవుతుంది. దట్ ఈస్ L1. దట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్. ఇది ఓపెన్లో ఉందనా, ఇది మాత్రం క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసి ఇంత రెసిస్టెన్స్ ఇచ్చామో ఇది కూడా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అయితే మెయిన్ ఈఎంఎఫ్ ఏమో డిక్రీజ్ అవుతుంది. ఈఎంఎఫ్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ లెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 0 వస్తే గాల్వామీటర్ ఈసారి ఇక్కడికే 0 వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ L2. సో L2 ఈజ్ వాట్? ఎంత ఇచ్చాడ్రా? When the resistor of 9.5 ohm is used in the external circuit of the cell,
బ్యాలెన్సింగ్ పాయింట్ షిఫ్ట్ టు 64.8 సెంటీమీటర్కి వచ్చేసింది L2 వాల్యూ. ఓకే, 64.8 సెంటీమీటర్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్. ఫుల్ స్టాప్. డిటర్మైన్ ది ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ఎ సెల్. మనం ఈ రెండింటిని ఈ డేటాని యూజ్ చేసి ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ఎ సెల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. R is equal to, సింపుల్ అన్న, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R బ్రాకెట్ బిగిన్ L1 minus L2 by L2, like this. Small r equal to, capital R is what? 9.5. Bracket begin. L1 is what? 76.3 minus L2 64.8 divided by L2 64.8. Okay na? So ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్ క్యాన్సిల్. అల్టిమేట్లీ మీకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 1.68 ohm, like this. This is the interrelations of a given cell. This is the NCERT problem 20, problem number 20 na. ఒకసారి డైరెక్ట్గా అక్కడ రాసేసుకోండి. సింపుల్ ఫార్ములా, సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇది మనకు అవసరం లేదు. ఇది ఏంటి, 2 volts అనేది, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ పొటెన్షియోమీటర్, గివెన్ పొటెన్షియోమీటర్. ఓకే, now next one, another application nana, that is also important. Compare the EMF of two cells. Next application 2, using potentiometer. Application 2 nana, to compare the EMFs of given two cells. అంటే మనం పొటెన్షియోమీటర్ యూజ్ చేసి రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని కంపేర్ చేయొచ్చు. హౌ టు ఫైండ్ అవుట్ ద కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ గివెన్ టూ సెల్స్ యూజింగ్ పొటెన్షియోమీటర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్. ఓకే, లైక్ దిస్. దిస్ ఈజ్ ఏ బ్యాటరీ, like this. This is the plug key K1. Plug key is nothing but it is a switch on and off. Okay nana. మనం ఇక్కడ మీకు రియోస్టాట్ ఇచ్చాడు, రియోస్టాట్ అవసరం లేదు నాన్న, డైరెక్ట్ కూడా చేసేయచ్చు. నేను రియోస్టాట్ రాయలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ సెల్ E1, దిస్ ఈజ్ ద సెకండ్ సెల్ E2. ఓకేనా, ఇక్కడ మనకి 2-way ప్లగ్ కీ వాడతాం జనరల్గా. ఇక్కడ మీకు 2 ప్లగ్ కీస్ పెడుతున్నారా. దిస్ ఈజ్ కే అనుకున్నారా. ఇది K1, ఇది K2 నన్ను. దిస్ ఈజ్ వాట్ K2. ఈ సెంటర్లో నుంచి 1 గాలనోమీటర్ టు జాకీ మీన్స్ స్లైడింగ్ కాంటాక్ట్. ఇట్లా ఉంటుందని జస్ట్ దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తాం, గాలనోమీటర్ డిఫ్లెక్షన్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ K1, దిస్ ఈజ్ K2, 2 ప్లగ్ కీస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం 2-way ప్లగ్ కీని ఒకటే యూజ్ చేస్తాం. అక్కడ 2 ways, 2 వేలో మన కరెంట్ పాస్ అయ్యచ్చు అక్కడ. ఓకేనండి, దిస్ ఈజ్ ద కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ గివెన్ 2 cells. ఇదిగో E1 అంటే E2, 2 cells. దీని యొక్క ఈఎంఎఫ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్లో మనం కంపేర్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ప్రైమరీ సర్క్యూట్, దిస్ ఈజ్ వాట్ సెకండరీ సర్క్యూట్. ఓకే, సేమ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఆర్ మేడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్లో ఎట్లా ఉంటే అట్లా ఇచ్చేస్తాను. సో దెన్ ఆఫ్టర్ జాకీ ప్రెస్ ఎట్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ K ఆల్వేస్ క్లోజ్ ఉన్నాను, K ఆల్వేస్ క్లోజ్. ఫస్ట్ ట్రయల్కి ట్రయల్ 1 ఫస్ట్ ట్రయల్కి ఏం చేస్తామంటే నేను జస్ట్ K2 ఓపెన్, K1 క్లోజ్డ్. See once again, K always closed. See for first trial, K1 closed, K2 open. K2 ఏం చేశారా, ఓపెన్ చేశారు. K1 క్లోజ్లో ఉంది అంటే ఈ సెల్ని వర్క్ అవుతుంది మనకి. ఈ సెల్ ఇంకా కరెంట్ పాస్ అవుతుంది, ఇట్లా E1 సెల్ వర్క్ అవుతుంది. సో ఇది వర్క్ అవుట్ లేదు కానీ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్. K2 అనేది ఓపెన్ చేసాం, ఇది ఈ సెల్ వర్క్ అవుట్లా. సో ఈ సెల్ ఇంకా కరెంట్ ఇట్లా గవర్నమెంట్ నుంచి పాస్ అయింది అనమాట. ఓకే, జాకీ ప్రెస్ ఎట్ ఏ, మూవింగ్ ఆన్ ద వైర్ until galvanometer shows zero deflections. Okay, that length is nothing but balancing length E1, there is nothing but L1. So E1 is equal to L1.
or E1 is equal to pi into L1. నెక్స్ట్ ఏం చేస్తారా, ఇది ఓపెన్ చేస్తాం, ఇది క్లోజ్ చేసేస్తాం. K1 ఈజ్ ఓపెన్, K2 ఈజ్ క్లోజ్. ఈ సెల్ ఇంకా కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది, ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది I అనేది పాస్ అవుతుంది. జాకీ ప్రెస్ ఎట్ A మూవింగ్ ఆన్ ద వైర్ until galvanometer shows zero deflections. That is nothing but L2. That is nothing but entrana L2. So that is E2 is equal to pi into L2. This is equation number 1. This is equation number 2. Dividing 1 by 2. E1 by E2 is equal to pi L1 by pi L2. Pi cancel. That is L1 by L2. Like this. Simple. So ultimately E1 by E2 is equal to L1 by L2. So that is the simple formula. By using this formula to compare the EMF of given two cells. And just. So once again I will repeat. First of all, electrical connections are made as shown in figure. K is always closed. So for first trial, so whatever it, మనం 3-4 ట్రయల్స్ తీసుకోవచ్చునా. సో ఇక్కడ నేను ఓన్లీ ఒక సింగిల్ ట్రయల్ చెప్పాను. ఓకే, ఫర్ ఫస్ట్ ట్రయల్ K1 ఈజ్ ఓపెన్, K2 ఈజ్ ఆర్ ఏదైనా సరే ఏదైనా క్లోజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఓపెన్ చేసుకోవాలి, ఒకటి క్లోజ్ చేసుకోవాలి. K1 క్లోజ్, K2 ఓపెన్. సో ఇందులోంచి కరెంట్ పాస్ అయింది కాబట్టి జాకీ ప్రెస్ ఎట్ A మూవింగ్ ఆన్ ద వైర్ అంటిల్ galvanometer shows zero deflections. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ L1. ఫస్ట్ ట్రయల్ ఈజ్ L1. Next, that is L1. So E according to principle of potentiometer, E proportional to L1 కాబట్టి E1 is equal to pi into L1, where pi is the proportionality constant, is nothing but potential gradient of potentiometer wire constant అనేది. E1 is equal to pi L1. That is equation number 1. Next ఏం చేస్తారా, K1 ఓపెన్, K2 is closed. కరెంట్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇందులో ఈ సెల్ నుంచి కరెంట్ సప్లై అవుతుందా. Again, jockey press at A moving on the wire until galvanometer shows zero deflections. అంటే ఏంటంటేనా, ఎప్పుడైతే ఇందులోకి వెళ్ళింది కరెంటు, దీని ఈఎంఎఫ్ ఈ ఎండ్ దగ్గర డ్రాప్ అయిపోయి ఉంది. సో ఎంత ఈఎంఎఫ్ ఉంది అనేది తెలియాలంటే మనకి జాకీని ఏ దగ్గర ప్రెస్ చేసి మూవ్ చేసుకుంటూ వెళ్తే ఓ పర్టికులర్ లెంత్ దగ్గర ఏమవుతుంది, గాలోమీటర్లో 0 అవుతుంది అనమాట. అది దాని ఈఎంఎఫ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్లో. ఈఎంఎఫ్ జాస్తి ఉంటే లెంత్ కూడా పెరిగింది, బాగా రైజ్ అవుతుంది. ఇంకా నువ్వు పెద్ద ఈఎంఎఫ్ జనరల్ 1.5 పెడతాం, ఒకవేళ 3 volts పెట్టామనుకో, L1 ఇక్కడ కావాలి ఇక్కడికి వస్తుంది, ఆ రీజియన్ దాకా మూవ్ అని ఉంటుంది. ఇక్కడ రాగానే గవర్నమెంట్లో 0 చూపిస్తుంది అనమాట. సో అల్టిమేట్లీ ఈఎంఎఫ్ ఇంక్రీజెస్, లెంత్ ఆల్సో, బ్యాలెన్సింగ్ లెంత్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో దిస్ ఈజ్ E2 equal to pi L2. Then ultimately E1 by E2 equal to pi L1 by pi L2. Pi get cancelled out. So E1 by E2 equal to L1 by L2. So by using this formula to compare the EMF of given two cells. అలాగే దీన్ని యూజ్ చేసి NCERTలో ఒక ప్రాబ్లం చేద్దామన్నా. దట్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 19 చూడొచ్చు, లేదంటే మీరు జస్ట్ ప్రాబ్లం నెంబర్ 19లో ఒక హాఫ్ ఉంది, లేదంటే మీకు NCERTలో కాకుండా ఇది చూడండి ప్రాబ్లం నెంబర్ 12. NCERT ప్రాబ్లమ్స్ ప్రాబ్లం నెంబర్ 12 ఒకసారి చెక్ చేసుకుంటే NCERT ప్రాబ్లమ్స్ ప్రాబ్లం నెంబర్ 12కి వెళ్దాం. ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 12 NCERT ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 12 సార్ చదువుతాను చూడరా. In a potentiometer arrangement, a cell of EMF 1.25 volts gives a balance point at 35 centimeter. So EMF ఇచ్చాడు, బ్యాలెన్సింగ్ పాయింట్ కూడా ఇచ్చాడు L1. The cell of EMF 1.25 volts 1.25 volts gives a balance point at 35 centimeter ఇచ్చాడు. This is 35 centimeters. Next, if a cell is replaced by another cell and the balance point shift to 63 centimeter. Okay, so another cell అంటే E2,
బ్యాలెన్సింగ్ పాయింట్ షిఫ్ట్ టు 63 సెంటీమీటర్ అయింది. ఫస్ట్ ఎంత ఉందిరా 35 సెంటీమీటర్ అయింది. 1.25 వోల్ట్స్కి 63 అయిందంటే దీని ఈఎంఎఫ్ జాస్తి, దాని ఈఎంఎఫ్ ఎంతరా కామన్గా జాస్తి అని మనం తెలుసుకోవాలి. అయితే E2 కనుక్కోవాలి. హౌ టు క్యాలిక్యులేట్ ద వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెకండ్ సెల్. సో వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ సెకండ్ సెల్? E2 ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ దిస్ ఫార్ములా, సింపుల్ ఫార్ములా. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా how to find out E2? See, on cross multiplication, E2 is equal to what? E2 is equal to E1 L2 by L1. Okay, E1 entra 1.25, L2 entra 63 divided by L1 entra 35. So E2 is equal to, ఈ ఫార్ములా ని కరెక్ట్, జస్ట్ వెరీ ఈజీ. E2 is equal to, మీకు ఆన్సర్ వచ్చేసి క్యాలిక్యులేటర్ చేయండి అన్న 2.25 వస్తుంది. 2.25 volts like this. Simple అన్న. Okay, that is the current electricity chapter. Okay, next to solve the numerical problems, first of all we solve the NCERT problems. Okay nana, one by one. So let us discuss NCERT problems one by one. In current electricity, NCERT problems. First problem nana, current electricity is very easy problems. First of all, a storage battery of car has an EMF of 12 volts. EMF already given, that is 12 volts. If the internal resistance of the battery is what? 0.4 ohm, already given 0.4 ohm. What is the maximum current that can be drawn from the battery? What is the maximum current that can be drawn from the battery? Already we know nana. This is solution, simple, one mark bit. I maxima is equal to E by R. I is equal to E by R. So maximum current. So E is equal to what? 12 divided by R equal to 0.4 is nothing but 4 into 10 power minus 1. 4 ones are 4 threes are. So 10 power minus 1, 1 by 10 power minus 1 is nothing but 10. So 30 amps. This is the first problem. So very easy problems. Okay, next one. Next second problem, NCERT problem, second one nana. So a battery of EMF 10 volts, internal resistance 3 ohm. A battery of EMF is what? 10 volts. The battery of EMF is what? 10 volts. Internal resistance 3 ohm. Internal resistance R equal to 3 ohm is connected to a resistor. If the current in the circuit is 0.5 ohm, I value 0.5 amps. Okay, see dear students, this is small circuit like this. This is R, capital R. This is a cell. This is a current nana, I. The plus minus. This is EMF is what? 10 volts. Internal resistance is what? 3 ohm. External resistance. How to calculate R? I also given. Okay. So connected to a resistor, full stop. If the current in the circuit is 0.5 amp, full stop, comma. What is the resistance of the resistor? First of all, how to calculate the resistance of the resistor? Second one, what is the terminal voltage of the battery when the circuit is closed? Okay na? First ఇది కనుక్కోమన్నాడు, తర్వాత టెర్మినల్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకు ఆల్రెడీ we know I is equal to E by R plus R. This is the current in a simple circuit formula. Already మనం సాల్వ్ చేసానన్నా. What is the value of E? 10 divided by what is the value of R? Calculate చేయాలి plus small r value what? 3 ohm. Okay nana? I value already given 0.5.
0. I value enter 0.5 is nothing but 5 into 10 power minus 1. That is equal to 10 divided by r plus 3. Okay, Nana? So 5 ones are 5 twos are. 5 ones are 5 twos are. Next, 10 power minus 1 is nothing but 1 by 10 is equal to 2 divided by r plus 3. So on cross multiplication, r plus 3 is equal to what? 20. R is equal to 20 minus 3, that is equal to 17 ohms. That is the R value. Okay. Now terminal voltage. This is the first one. And second one is what? Terminal potential difference. Terminal voltage or terminal potential difference. V is equal to simply IR. V is equal to I is what? 0.5. 0.5 is nothing but 1 by 2. R is what? 17. Okay, like simply 17 of 8.5 volts. That is V is equal to IR. Terminal voltage, yes, correct? 8.5 volts. Simple. 17 law of SSL. Okay, this is the second problem. Complete second problem. So problems are very easy. Okay, Nana. Next numerical problem. That is the third one. This is the very most important. Third problem. See, is the very most important, Nana. Third problem like capacitors laga. First one. Third one lo. First one. 3 resistors 1 ohm, 2 ohm, 3 ohm are connected in series. Okay, see, R1 is equal to 1 ohm, R2 is equal to 2 ohm, R3 is equal to 3 ohm are connected in series like this. So R1, R2, R3 connected in series across a battery or cell. 3 resistors 1 ohm, 2 ohm, 3 ohm are connected in series. What is the total resistance of the combination? First of all, how to calculate the total resistance? A series combination for series. Rs is equal to R1 plus R2 plus R3. Rs is equal to R1 plus R2 plus R3. R1 entra 1 plus 2 plus 3. That is equal to what? 6 ohm. Next B nana. Very most important nana. Very most important. Simple, very most important. Next one. If the combination is connected to a battery of EMF 12 volts. EMF ఎంత ఇచ్చారా 12 volts ఇచ్చారు. And a negligible internal resistance. The internal resistance is what? 0. Internal resistance is what? 0. Negligible internal resistance. Negligible internal resistance. Come on. What? Obtain the potential drop across each resistor. Potential drop across each resistor కనుక్కోవాలన్నా. నన్ను ఒక నిమిషం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది series combination. In series combination, current will be same, voltage will be adds up, potential difference will be adds up. V1, V2, V3. Okay? There is no internal resistance కాబట్టి ఈ 12 ఈక్వల్గా ఇక్కడ డివైడ్ అవుతుందన్న. సో ఇది నెట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? టోటల్ కరెంట్ విల్ బి సేమ్ కాబట్టి కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. I is equal to V by R. V ఎంత? VRE, E by R. సింపుల్గా. సో 12 డివైడెడ్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు నా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే R ప్లస్ R అయ్యేది. స్మాల్ ఆర్ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ ఆర్ రాసేవాళ్ళు. సో దిస్ ఈజ్ RS. That is 6. That is equal to what? 2 amps. Okay, B is equal to ఎంతనా? సారీ, B బిట్. కరెంట్ ఈజ్ వాట్? 2 amps కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో. కరెంట్ వచ్చేసింది, నెట్ రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇంకా వోల్టేజ్ యూజింగ్ ఓమ్స్ లా, ఫ్రమ్ ఓమ్స్ లా V is equal to IR. So V1 equal to IR1. I same nana. Series combination current will be same. ఇదంతా ఒకటే థ్రెడ్ నాన్న, సేమ్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో
I value ఎంతరా 2 into R1 is equal to what? R1 equal to 1. That is equal to 2 volts. Next, similarly V2 is equal to IR2. That is 2 into R2 ఎంతనా 2. That is equal to 4 volts. Next, V3 is equal to IR3. I ఎంతరా 2 into R3. R3 is equal to 3. 3 into 2 6 volts. Total చూడండి 6 plus 4 10. 10 plus 2 12 is correct. ఎందుకంటే స్మాల్ ఆర్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ రేషియోలో ఇక్కడ డ్రాప్ అవుతుంది. ఈ 12 volts ఇక్కడ డ్రాప్ అవుతుంది. టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ వోల్టేజెస్. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ కరెంట్ విల్ బి సేమ్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ యాడ్స్ అప్. ఓకే, ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్, fourth problem, this is also very most important, but in parallel combination, same method of course, but in parallel combination, very very most important numerical problem. Fourth problem, 3 resistors 2 4 5. So R1 equal to 2 ohm, R2 4 ohm, R3 5 ohm. 3 resistors 2 ohm, 4 ohm, 5 ohm. Yes, 2, 4, 5 are connected in parallel. What is the total resistance of the combination? So like these students, this is what? Parallel combination. Like this is parallel combination. Okay, so across a battery or EMF, whatever it. This is EMF. This is R1, this is R2, this is R3. So parallel combination, what formula? 1 by Rp is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So 1 by Rp is equal to 1 by R1 2, R2 endana 4, R3 endana 5. Okay. So 1 by Rp is equal to LCM tidara, LCM entra 2 4 5. 2 1s are 2 2s are 5. Okay, 5 into 2 10, 10 into 2 20. That is LCM 20. So 2 10s are 10 plus 4 5s are 5 plus 5 4s are. So that is equal to, this is 19 by 20. Rp is equal to what? Ultimately 20 by 19 ohm. This is the effective resistance in parallel combination. Okay, simple. 20 by 19. మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే అట్లానే పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ Rp వాల్యూ. నెక్స్ట్, దిస్ ఈస్ A bit. నెక్స్ట్ B bit. So B bit. If the combination is connected to a battery of EMF 20 volts and negligible interrelations. ఇక్కడ కూడా interrelations లేదనా? This is 20 volts, small r equal to 0. Negligible interrelations. Okay. Okay. And negligible interrelations. Determine the current through each resistor and total current drawn from the battery. So this is main current ra IE. ఇక్కడికి వచ్చిన I కాస్త ఇక్కడ ఏమవుతుందా I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3 డివైడ్ అవుతుంది. ఎందుకురా? ఇన్ ప్యారలల్ కాంబినేషన్ కరెంట్స్ ఈజ్ యాడ్స్ అప్, పొటెన్షియల్ ఈజ్ సేమ్. ఈ అన్నింటి దగ్గర కూడా పొటెన్షియల్ సేమే ఉంటుందన్న 20 ఉంటుంది, ఎందుకంటే ఇంటర్లేషన్స్ ఎటు లేదు. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? టోటల్ కరెంట్ కనుక్కోవాలి అండ్ ఆల్సో ఇండివిజువల్ కరెంట్ కనుక్కోవాలి, కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కరెంట్ కనుక్కుందాం, ఎందుకంటే మన టోటల్ కరెంట్ కూడా అడిగాడు కాబట్టి టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V బై Rp. విఆర్ ఈ నాన్న ఏదైనా ఓకే, ఇది V కానీ ఈ కానీ, ఎందుకంటే ఇంటర్లేషన్స్ లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ 20 డివైడెడ్ బై Rp ఎంతరా 20 by 19 క్యాన్సిల్ అవుట్. సో టోటల్ కరెంట్ ఎంత 19 amps అవుతుంది. దిస్ ఈజ్ టోటల్ కరెంట్. ఈ 19 డివైడ్ అవుతుంది ఈక్వల్, అంటే ఇటు కొంత డిపెండ్స్ అపాన్ దేర్ రెసిస్టెన్సెస్. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ రేటు తక్కువ వెళ్తుందని, రెసిస్టెన్స్ బాగా తక్కువ ఉంటే కరెంట్ రేటు జాస్తి వెళ్తుంది. ఇప్పుడు R1 2 ohm కాబట్టి కరెంట్ ఇటు జాస్తి వెళ్తుంది.
R3 5 కాబట్టి ఇటు తక్కువ వెళ్తుంది, ఎందుకంటే అపోజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రెసిస్టెన్స్ జాస్తి ఉంటే కరెంట్ అనేది తగ్గుతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనకి I1 కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I1 ఈజ్ ఈక్వల్ టు V/R1. ఎందుకురా, V అనేది సేమ్, E అనేది సేమ్, పొటెన్షియల్ సేమ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో అందుకే I1 ఈక్వల్ V/R1 రాయించాను. V1 రాయకూడదు, ఎందుకంటే V సేమ్ ప్యారలల్ కాంబినేషన్. సో V ఎంతరా 20, R1 ఎంతనా 2, that is equal to 10 ohms. Next I2 is equal to V/R2. V వచ్చి 20 divided by R2 ఎంతరా 4, that is 5 ohms. Next finally I3 is equal to V/R3, that is 20 divided by 5, R3 value 5, that is equal to 4 amps. See, ఒకసారి చూడండి, టోటల్ ఎంత 19, total current is what 19. I is equal to I1 plus I2 plus I3. Total current is what 19. Okay, this is a very very most important 5 marks problem. Okay, that is third problem, fourth problems are very very most important, students. Now okay, so tomorrow we will discuss remaining problems. Okay, thank you very much.